హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 55,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్స్కి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక అప్లై లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి అండ్ లాగిన్ అని చెప్పేసి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. సో డైరెక్ట్గా మీరు ఫస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సైన్ అప్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ విద్యాశాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది మనకి తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే ఉండడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళే కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఏదే కాదు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అలాగే మెడికల్ ఆఫీసర్, ఇంకా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ రిజిస్టర్స్, అలాగే మనకి నర్సు అండ్ ఇంకా మనకి ప్రైవేట్ సెక్రటరీ అని చెప్పేసి సూపరింటెండెంట్, ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా మనము జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే లెవెల్ 4th ప్రకారం మీకు బేసిక్ పేనే 25,500 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లో జాబ్లు చేరగానే 55,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలలో కేటాయించారు. జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే, జస్ట్ మీరు ఏదైనా డిసిప్లిన్లో మినిమం 50% మార్కులతోటి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఇచ్చారు. మినిమం 18 నుంచి 33 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే 36 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. అలాగే ఇంకా మనకి ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి బయాలజీ విభాగంలో వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి బీఎస్సీ డిగ్రీ అనేది బయాలజీ విభాగంలో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ కేటగిరీలో ఉంది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంటే కాకుండా, ల్యాబ్ అసిస్టెంటే కాకుండా మనకి జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి బీఆర్ బీటెక్ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ,
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎంసీఏ లేదా ఎంఎస్ చేసినా, బీఎస్, ఎంఎస్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఇంకా మనకి టెక్నికల్ అసిస్టెంట్, ఐటీ విభాగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్. అలాగే సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మాత్రం మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటారనమాట. సో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు సూపరింటెండెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ఉండాల్సినటువంటి ఇంకా వేకెన్సీస్ ఏమున్నాయంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా మనకి ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యాశాఖలో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి చాలా త్వరగా మీకు సాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి ఈ ఉద్యోగాలకి సంబంధించి. అండ్ మనకి ఏజ్ లిమిట్ కూడా పర్వాలేదు అండ్ సాలరీస్ అండ్ ఇంకా మనకి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. అండ్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్తో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు సొంత రాష్ట్రంలో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం ఏపీ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్. ఈవెన్ మీరు తెలంగాణ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పోస్టింగ్ మాత్రం మనకి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అయితే ఉంటుంది. అండ్ ఆపర్చునిటీ మాత్రం ఇద్దరికీ సేమ్ అనమాట. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి దాంతోపాటు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా 43 పాయింట్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ డెసిషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంకా మనకి వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్గా ఏ పోస్టులకి ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయలేదు. కాకుంటే మనకి మోస్ట్లీ విద్యాశాఖకి సంబంధించి అండర్లో పనిచేసేటువంటి ఎన్ఐటీస్ అవ్వచ్చు, అలాగే ఐఐటీస్ అవ్వచ్చు, అలాంటి వాటిలో ఏదైతే మనకి రెగ్యులర్గా నేను చెప్తుంటానో సేమ్ అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది వీళ్ళు కూడా ఫాలో అవుతారు. కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, జీకే, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సెలక్షన్కి హెల్ప్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించి అంటే నేను చెప్పినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం ఇక్కడ మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 375 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రూప్ ఏ పోస్టులకంటే అసిస్టెంట్ రిజిస్టర్ అలాంటి పోస్టులకు అప్లై చేయాలంటే మిగతా వాళ్ళు 1000, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారనమాట. చాలా మంచి ఆర్గనైజేషన్, చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే అప్లికేషన్ ప్రాసెస్ గురించి బేసిక్ స్టెప్స్ని అయితే చెప్పాను. ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఉంటుంది, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మీకు కొత్త పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు అన్ని డీటెయిల్స్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.